సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి ఎస్ఐ వేధింపులు తాళలేక సోమ నరసమ్మ అనే మహిళ ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. గత 15 రోజుల క్రితం సోమ నరసమ్మ భావ మల్లయ్య అతని ఇంట్లో బంగారం పోయిందంటూ తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంపటి గ్రామానికి చెందిన పెద్ద మనుషులు మల్లయ్య పలుమార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నిన్న రాత్రి 8 గంటల వరకు సోమ నరసమ్మను పోలీస్ స్టేషన్లో ఉంచారు ఎస్ఐ క్రాంతికుమార్. మహిళని చూడకుండా వేధింపులకు గురిచేసి బెదిరించారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలంటూ ఫింగర్ ప్రింట్స్ తనవే అంటూ నరసమ్మను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. తీవ్ర మనస్తాపం చెందిన నరసమ్మ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువులు వెంటనే ఎస్ఐను నిలదీగా సమాధానం చెప్పకుండా దాటేశారు. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసమ్మ మృతితో వెంపటి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మాది వెంపటి రావణవేణ సోనరసమ్మ. మా అమ్మ అనుమానం కేసు కింద గోల్డ్ పోయిందని మా అమ్మ మీద కేసేసిరు. కేసేస్తే అనుమానంతో పోలీసులు తీసుకెళ్లి వేధించిరు. మా అమ్మను వేధిస్తే ఆ రోజే ఇంటికి వచ్చి మందు తాగింది, ఎలకల మందు తాగితే ఆత్మహత్యతోటి మళ్ళీ పెద్ద మనిషి అక్కడ తోలిస్తే మళ్ళీ తీసుకొని సూర్యాపేటకు వెళ్ళినాం. సూర్యాపేటకి వెళ్ళిన తర్వాత ఆడ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది. 4-5 రోజులు అయిన తర్వాత మళ్ళా తర్వాతకి రిపోర్ట్స్ అడిగి అట్లా నురగలు వస్తున్నాయి సార్, అలా గోళీలు ఏమంటే ఇయ్యలేదు, మళ్ళీ గోళీలు ఇవ్వట్లేదని మళ్ళీ నురగలు వస్తున్నాయని అలా ఏం పట్టించుకోవట్లేదని మళ్ళా 3 రోజులు అయిన తర్వాత పోలీసులు ఫోన్ చేసి వేధిస్తున్నారు. ఏమని మీ అమ్మ నువ్వే దాస్తున్నావు, 3 రోజుల నుంచి నీ దగ్గరే ఉంది మీ అమ్మ అని ఎస్ఐ సార్ మాట్లాడిండు నాతోటి. అక్కడనే ఉంటుంది, నీకన్నా మీ అమ్మ అసలు మంది తాగలేదు, అది ఇదని మాకు రిపోర్ట్లు వచ్చినాయి, మేము కనుక్కున్నాం ఏరియా హాస్పిటల్ అది ఇదని చెప్పి సార్. చెప్పినాక మళ్ళీ 5వ రోజు 4వ రోజు మా అమ్మకి ఎట్లా చేస్తుంది, మా అమ్మ కళ్ళు తిరుగుతుంది అంటుంది, కడుపులో నొప్పి లేస్తుంది అంటుంది, ఇట్లా పాయసం తాగింది కదా సార్, నురగలు వస్తున్నాయి రండి అంటే ఎవరు రాకుంటే మళ్ళీ అదే సీరియస్ ఉందని బయటకి డబ్బులు పోయినా సరే ఇలా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ విశ్వాస్ హాస్పిటల్కి పోయినా. విశ్వాస్ హాస్పిటల్ పోయిన తర్వాతకి ట్రీట్మెంట్ జరిగినాక సాయంత్రం తీసుకొచ్చి మళ్ళా ఏరియా హాస్పిటల్. ఇక్కడ సూర్యాపేటలో అయితే ఎస్ఐ వేధింపులు తాళాలకే సోమ నరసమ్మ అయితే ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలుస్తుంది. దీనిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. సో ఇటైతే కేవలం ఎస్ఐ వేధింపుల వల్లే నరసమ్మ అయితే ఆత్మహత్య చేసుకున్నట్లయితే చెప్తున్నారు. అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎస్ఐ స్పందించారు? అయితే ఆ గ్రామంలో ఆ బంధువుల ఇంట్లోనే దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి నరసమ్మకు సంబంధం ఉందంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు పలుమార్లు విచారణకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ దొంగతనం తనకు ఏమాత్రం తెలియదని కూడా చెప్పడం జరిగింది. ఆ విచారణలో భాగంగా కూడా తరచూ విచారణకు పిలిపిస్తుంటే గతంలోనే ఒక వారం రోజుల క్రితమే మా పురుగుల మందు తాగి కూడా ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ విచారణ నిమిత్తం పోలీసులు పిలవడంతో ఇంకా బాధ తట్టుకోలేక తన అవమానంగా భరించి కూడా ఇంట్లో ఊరేసుకొని కూడా ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపు క్రితమే ఆ నరసమ్మ ఆ కూతురు కూడా చాలా క్లియర్ గా చెప్తుంది. ఆ తల్లి చావుకి కారణం పోలీసుల వేధింపులే, తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి వేధింపుల వల్లే మా అమ్మ చనిపోయిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆ గ్రామంలోని వారి యొక్క బంధువుల ఇళ్లలోనే ఆ బంగారం చోరీ జరిగితే అటుకి సంబంధం ఉన్నట్లు కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పలుమార్లు విచారణకు పిలవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం మృతదేహం ఇంకా ఇంట్లోనే ఉంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి ఇంకా చేరుకోలేదు. గ్రామంలో కాస్త కోపోద్రిక్తులై అంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి కోణంలో కూడా అంతా ఇక్కడ ఎవరికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే జిల్లా ఎస్పీ కూడా ఈ విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారుల విచారణ మీద కూడా విచారణ చేపట్టడం జరిగింది. కానీ బంధువులు మాత్రం చాలా క్లియర్ గా పోలీసుల వేధింపుల వల్లనే నరసమ్మ చనిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్.